గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను యోగా మేడం శ్రీలక్ష్మి గారి దగ్గరికి క్లాసెస్‌కి వెళ్ళాను. నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉండేది. అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ చాలా ఎక్కువ ఉండాలి. సో, చాలా ఇబ్బంది పడ్డాను. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అండ్ చాలా డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళాను. బట్ ఏ ఒక్కళ్ళు నాకు సరైన సొల్యూషన్ ఇవ్వలేదు. ప్లస్ ఈ ఏజ్‌లో గ్యాస్ ట్రబుల్ ఏంటి, అది ఇది అన్నట్టుగా సింపుల్‌గా తీసి పడేశారు. చాలా చాలా ప్రాబ్లమ్ అయింది. జాబ్ కూడా చేయలేకపోయేవాడిని. సో, ఏం చేయాలో అర్థం కాలేదు. సో, ఇంకా యోగా గురించి తెలుసుకున్నాను. అండ్ శ్రీలక్ష్మి గారు మేడం దగ్గరికి వెళ్ళి క్లాసెస్ జాయిన్ అయ్యాను. అండ్ చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే అసలు చాలా బాగుండాలి, ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యోగా అనేది చాలా గిఫ్ట్ అండి అందరికీ. డెఫినెట్గా అందరు చేయాలి. అండ్ సరైన ట్రైనర్ కూడా మనకి గైడెన్స్ ఉండాలి. సో, నేను మేడం దగ్గర ఏం అబ్జర్వేషన్ అంటే బేసికల్గా ఆవిడ చాలా అంటే నాలెడ్జ్ చాలా ఉంది ఆవిడకి అండి యోగా మీద. ఎందుకంటే నేను ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలనేది మేడంకి చాలా నాలెడ్జ్ ఉంది. సో, అండ్ ఇప్పుడు చాలా బాగుంది నాకు. అండ్ నేను అందరికీ రికమెండ్ చేస్తాను యోగా చేయమని. అండ్ మా ఫ్రెండ్ కూడా ఇలాగే సేమ్ ప్రాబ్లం అయింది. గ్యాస్ ట్రబుల్ అయితే ఆ అబ్బాయి కూడా అసలు జాబ్ మానేశాడు హెల్త్ వల్ల. సో, హెల్త్ బాగాలేదు. సో, నేను రికమెండ్ చేశాను శ్రీలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమనండి అని చెప్తే, ఫస్ట్ ఎవరు చెప్పినా యోగా గురించి ఫస్ట్ చాలామంది నమ్మరు. సో, ఇది ఇలా చేస్తే సరిపోతుందా, తగ్గిపోతుందా, అంత ఈజీగా తగ్గదు కదా, ఎన్ని డాక్టర్స్ చూపించుకున్నాను, ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, తగ్గలేదు. సో అందరికీ సింపుల్గా తీసి పడేస్తారు. యోగాని కూడా ఎవరు అంత ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వరు. సో, దాని గురించి తెలిస్తే కానీ ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదు. ఫస్ట్ నేను కూడా అసలు ఇలా బ్రీతింగ్లో చేస్తే సింపుల్గా ఎలా తగ్గుతుంది, నేను అలా ఇలా అనుకున్నా. బట్ దీని పవర్ చాలా పవర్ఫుల్ అండి అది. అండ్ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. అండ్ డెఫినెట్గా శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ డెఫినెట్గా అందరికి రికమెండ్ చేస్తాను. సో, అందరూ చేయండి. అండ్ యోగా మేడం శ్రీలక్ష్మి గారి దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. సో, నేను కొన్ని ఆర్టికల్స్ కూడా వెతికాను. బట్ అక్కడ కూడా నాకు కొన్ని సరైన ఇది దొరకలేదు సొల్యూషన్స్. సో, ఇంటర్నెట్ అవన్నీ కూడా, గూగుల్ అవన్నీ కూడా వెతికాను. బట్ కొన్ని పాయింట్స్ నాకు కూడా క్లారిటీ లేకపోతే నేను శ్రీలక్ష్మి గారి దగ్గర తెలుసుకున్నాను. సో, ఐ రికమెండ్ శ్రీలక్ష్మి గారు. మీరు చాలా హెల్ప్ చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ యోగా చేయండి. ఆల్ ద బెస్ట్.